సో మన రీసెంట్ వీడియో ఆధార్ నెంబర్ మర్చిపోయారా లేదంటే కార్డ్ పోయిందా ఎట్లా ఆధార్ కార్డ్ అనేది రిట్రీవ్ చేసుకోవాలని చెప్పేసి మనం వీడియో చేసాం కదా. సో దాంట్లో మనకు ఒక కమెంట్ వచ్చింది, ఆధార్ కార్డ్ నెంబర్ లేదు, ఆధార్ కార్డ్ లేదు, ఏం చేయాలి అంటే ఎట్లా రిట్రీవ్ చేసుకోవాలి అండ్ అలాగే ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో పెట్టమని చెప్పేసి ఒక కమెంట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం దాని గురించి ఒక ఫుల్ లెంత్గా మనం క్లారిటీగా వీడియో అయితే చేస్తున్నాము. సో నేను ఆల్రెడీ ఇంతకుముందులో చెప్పినట్లే మీకు ఆధార్ కార్డ్ నెంబరు మర్చిపోయినా లేదనంటే మీ ఆధార్ కార్డు పోయినా కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రిట్రీవ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగో అనేది ఆ వీడియోలో చూపించాను. ఇంకా క్లియర్గా కూడా ఇప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ అలాగే అట్లా రిట్రీవ్ చేసుకున్న ఆ నెంబర్తోని మీరు ఫ్రెష్గా ఆధార్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో జెన్నీ చిన్నారావు గారు, ఒకవేళ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది పోయినా లేదంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోయినా మనం రిట్రీవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఒకటే ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. దీనికి ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. లింక్ అయితే మాత్రమే మనం రిట్రీవ్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ మన పేరు అండ్ అలాగే మన ఫోన్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేస్తే ఏదైతే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మన ఆధార్ కార్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని కాపీ చేసుకొని మనం ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ లేకపోతే ఇది రిట్రీవ్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉండదు, డౌన్లోడ్ కూడా చేయలేము. సో ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చూసుకోండి. సో మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లేకపోతే మీరు స్టార్టింగ్లో అప్లై చేసిన ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, అంటే అప్లై చేసేటప్పుడు మీకు ఒక రిసిప్ట్ లాగా ఇస్తారు కదా, ఎన్రోల్మెంట్ ఐడి అన్నట్టు. సో ఆ ఐడితో మనం ఆధార్ కార్డ్ అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. మనం సెంటర్స్లో మీ సేవ ఉంటాయి కదా, మీ సేవ సెంటర్స్ కానీ లేదంటే ఆధార్ సెంటర్స్ కానీ, సో అక్కడికి వెళ్ళి మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ దొరికితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ ఉన్నా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే ఉండాలి. మొబైల్ నెంబర్ లేకుండా మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉన్నా కూడా మనం సాఫ్ట్ కాపీ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉండదు. సో నేను మీకు ఇప్పుడు ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అనేది మళ్ళీ ఫ్రెష్గా చూపిస్తాను. అండ్ అలాగే ఆ రిట్రీవ్ చేసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేను మీకు ఇప్పుడు సిస్టమ్ స్క్రీన్లో చూపిస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్ అనేది మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం సిస్టంలోకి వెళ్దాం. సో సిస్టంలోకి వెళ్ళే ముందు నాది ఒకటే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో మై ఆధార్ UIDAI ఉంటుంది. సో దాన్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వస్తుంది myAadhar.UIDAI అని ఉన్నట్లే చూసుకొని ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఎందుకంటే వేరే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇట్లా రిట్రీవ్ చేసుకునే ఆప్షన్ అనేది అందులో కనిపించదు. సో అందుకే ఈ myAadhar.UIDAI.gov.in పోర్టల్లోకి అయితే లాగిన్ అవ్వండి. సో ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అండ్ అలాగే రిట్రీవ్ ఆధార్ అని ఉంటుంది. సో రిట్రీవ్ ఆధార్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ అనేది అంటే మీ ఆధార్ కార్డ్ మనం ఫైండ్ చేయడానికి, లేదంటే ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఫైండ్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడైతే ఉంటుంది. సో మనం ఆధార్ కార్డ్ కాబట్టి ఆధార్ కార్డ్ మీద సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అని ఫిల్ చేశాను. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఓటీపీ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మనం సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నాకు ఫోన్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి సో అండ్ సో అని చెప్పేసి వచ్చి యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే సెండ్ చేసినట్లయితే మనకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. సో ఏదైతే నెంబర్ మనం రిజిస్టర్ అయ్యామో ఆ నెంబర్కి మనకి ఓటీపీ అంటే మెసేజ్ ద్వారా మన ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే సెండ్ చేస్తారు. సో ఇప్పుడు ఆ వచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది నేను కాపీ చేసుకొని ఎలా డౌన్లోడ్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను.
సో ఇప్పుడు సేమ్ ఇదే వెబ్సైట్లో డాష్బోర్డ్లోకి వెళ్ళి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంత ముందుకు వచ్చింది కదా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మన మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తారు కదా. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా అనేది ఫిల్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని వస్తుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో మన నెంబర్కి ఓటీపీ వచ్చిన ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ అన్ని మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అనేది ఉంటుంది కదా, ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఉంది. అంటే ఇప్పుడు మన కార్డ్ అనేది ఏటీఎం కార్డ్ టైప్లో ఇక్కడ ఆర్డర్ అనేది ఆప్షన్లోకి వెళ్ళి ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఒక 50 రూపీస్ అమౌంట్ పే చేస్తే మన ఆధార్ కార్డ్ అడ్రస్కి పీవీసీ టైప్లో ఆధార్ కార్డ్ అనేది పంపించడం అయితే జరుగుతుంది అన్నమాట. సో మనం మీకు ఇలా చేసుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి చేసుకోండి. లేదు ఆధార్ కార్డ్ అనేది పీవీసీ ఫార్మాట్లో ఎలా మనం అప్లై చేసుకోవాలనేది ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. దాని మీద కూడా ఒక డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే మనం డౌన్లోడ్ ఆధార్ కార్డ్ గురించి చెప్తున్నాం కాబట్టి డౌన్లోడ్ ఆధార్ కార్డ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ కార్డ్ అని వస్తుంది. సో ఈ మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనేది సపరేట్ వీడియోలో చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ మనకు డీటెయిల్స్ అవన్నీ వస్తుంది. డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనకు ఎలాగో అవసరం లేదు కాబట్టి డీటెయిల్స్ ఎలాగో కరెక్టే ఉంటాయి కాబట్టి నెక్స్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే కొద్దిసేపు టైం తీసుకున్న తర్వాత మనకి వెబ్సైట్ సో మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట ఆధార్ కార్డ్. సో మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. సో దీనికి పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ ఏంటిది అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. కంగ్రాచులేషన్ యువర్ ఆధార్ కార్డ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ అని చెప్పేసి వచ్చింది కదా. అండ్ అలాగే ఇక్కడ మనకు పాస్వర్డ్ ఏంటిదో కూడా చూపిస్తుంది అనమాట. యువర్ ఆధార్ కార్డ్ లెటర్ యాప్ ఈజ్ అని చెప్పేసి ఈ పాస్వర్డ్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే మీ స్టార్టింగ్ లెటర్స్ 4 లెటర్స్ అండ్ అలాగే దాంతో పాటుగా మీ డేట్ ఆఫ్ ఇయర్ ఫుల్ కంప్లీట్గా అనేది ఎంటర్ చేస్తే మనకు ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ దాంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ క్యాపిటల్ లెటర్స్లో స్టార్టింగ్ 4 లెటర్స్ ప్లస్ మీ డేట్ ఆఫ్ ఇయర్ ఇవి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆధార్ కార్డ్ అనేది కంప్లీట్గా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇది ఆధార్ కార్డ్ అనేది మనం ఎలా రిట్రీవ్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ లేకుండా అండ్ అలాగే ఆధార్ కార్డ్ మన దగ్గర ఫిజికల్గా లేకపోయినా కూడా మన మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అండ్ అలాగే రిట్రీవ్ చేసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్తో మనం ఆధార్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించాము. ఈ వీడియోలో మనం చూసేటప్పుడు ఒకటి పీవీసీ కార్డ్ ఉంది, ఇంకోటి అలాగే మాస్క్డ్ ఆధార్ కార్డ్ అని ఉంది. ఈ 2 వీడియోస్ గురించి సపరేట్గా వీడియో చేయాలి అని ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. ఆ 2 వీడియోల గురించి కూడా ఆ 2 టాపిక్స్ గురించి కూడా మనం ఒక వీడియో అయితే చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.